గమనిక మూవీ ఎలా ఉందమ్మా? ఇందాకనే ఫస్ట్ షో చూసా అండ్ వెరీ ఎంగేజింగ్ ఉంది మూవీ. రియలిస్టిక్ అంటే ఎవ్రీ టీనేజర్ ఆర్ ఎల్స్ లైక్ 21-22+ ఉన్న వాళ్ళందరూ చూడాల్సిన మూవీ. అండ్ వెరీ ఫన్నీ ఆల్సో. లైక్ ఇంటర్వెల్ తర్వాత చాలా నవ్వుకుంటున్నాయి మూవీ మొత్తం మేము అందరము. ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వెరీ ఎంగేజింగ్. అండ్ ఐ ఫీల్ ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. అండ్ లవ్ అనేది అందంలోనే ఉండదు, మనసుని బట్టి కూడా చూడాలని దే టోల్డ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. హీరో ఇస్ గుడ్. హీరో కన్నా ఐ ఫెల్ట్ కి ది అదర్ క్యారెక్టర్స్ వర్ మోర్ గుడ్ అండ్ వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అండ్ సెకండ్ హీరోయిన్ మెయిన్లీ నా ఫేవరెట్ అనిపించింది. అండ్ ఆర్జే వన్ క్యారెక్టర్ ఉన్నాడు లైక్ సెకండ్ హీరోయిన్ హస్బెండ్. హీఈస్ వెరీ గుడ్, లైక్ ఫన్నీ అండ్ ఎంగేజింగ్. ముఖ్య గమనిక సినిమా చూడడం జరిగింది. సీరియస్గా చెప్తున్నా, సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రజెంట్ యువతనే కాదు, చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా సోషల్ మీడియా మాయలో పడి ఇంట్లో ఉన్న ప్రేమలను వదులుకొని సోషల్ మీడియా ముద్దు ఇల్లు వద్దు అనేటట్టుగా ఆ సోషల్ మీడియాలో మాయలో పడిపోతున్నారు. దీనిలో సోషల్ మీడియా మనకి ఎంత మేలు చేస్తుందో అంతే హాని చేసే ఆస్కారం ఉందని ఒక సోషల్ మెసేజ్ అయితే సూపర్గా చూపించినారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే మనకు గుర్తొచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదరగొట్టినారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సీరియస్గా ప్రతి సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లైమాక్స్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేసినారు. సినిమా అయితే సూపర్గా ఉంది. హీరో యాక్టింగ్ కూడా ఎంత అవసరమో అంత చాలా సెటిల్డ్గా చేయడం అయితే జరిగింది. కంపల్సరీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడాల్సిన సినిమా ముఖ్య గమనిక. ఎస్పెషల్లీ సోషల్ మీడియా యూజ్ చేసే ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. భయ్యా నిజంగా చింపేసిండు మూవీ. అసలు మనకు సోషల్ మీడియా గురించి అండ్ మూఢనమ్మకాల గురించి కొంతమంది ఎదవలు కావాలని మూఢనమ్మకాలని ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు కదా, అవన్నిటిని నమ్మొద్దు అని ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమా వచ్చింది భయ్యా. చూస్తున్న ఎవ్రీ సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. ప్రతి సీన్ ట్విస్ట్ తోటి కూడి ఉంటుంది. అండ్ హీరో యాక్టింగ్ కూడా ప్రతిదీ హైలైట్ అనిపించింది భయ్య. నాకైతే నేను చెప్తున్నా సీరియస్లీ, అసలు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎవ్రీ పాయింట్ మూవీలో ఉంది. థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రతిదీ మనకు హైలైట్ అనిపించింది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు భయ్య. అంటే మనకి కొన్ని సినిమాలు ఎలా అంటే ఫ్యామిలీస్ చూడాలి, కొన్ని సినిమాలు యూత్ చూడాలి, కొన్ని సినిమాలు లవర్స్ చూడాలి, అలా ఉంటుంది కదా. అలా అని ఏం లేదు. ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూడని వాళ్ళకు ఒక మెసేజ్గా చెప్పాలి. అంత మంచి మెసేజ్ ఉంది. ఇది ఇప్పుడే చూసిన ముఖ్య గమనిక. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే స్టోరీస్ మనం వింటూ ఉంటాం కానీ చూడడం అయితే నేను చాలా నచ్చింది అన్న. ఇలాంటి స్టోరీస్ మళ్ళా రావాలని నేను చెప్తున్నా అన్న. పార్ట్ 2 కూడా తీయాలి ఫస్ట్ అయితే ఈ మూవీకి. ఎందుకంటే చాలా డిఫరెంట్ వేలో ఒక సస్పెన్సిబుల్ థ్రిల్లర్ అన్న మూవీ. విరాన్ గారు యాక్టింగ్ అబ్బా, 1 man షో అంటున్నా కదా అన్న. 1 man షో, ఒక మంచి ప్రొడక్షన్ ఇంకా సినిమాటోగ్రఫీలో తీసిన మూవీ అన్న ఇది. ముఖ్య గమనికం దాంట్లో కొంచెం మీకు ఆ టైటిల్లోనే మీకు స్టోరీ రొటేషన్స్ ఉంటాయి. సో ఆ టైటిల్ కొంచెం స్టడీ చేస్తే మీకు స్టోరీ ఈజీగా పట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విరాన్ గారు యాక్టింగ్ అబ్బా, 1 man షో అన్న. ఒక లైక్ ప్రతి హీరోకి అలాంటి షేడ్స్ రావు, న్యాచురల్గా చేయాలి. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ఎంత సీరియాటిక్ వేస్ ఉండాలి, ఇంకా ఎన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉంటాయి. అలాంటి ట్విస్ట్లు మన విరాన్ గారు తీసుకున్నారు, యాక్సెప్ట్ చేసినారు, ఇంకా బాగా నటించినారు. హ్యాండ్స్ ఆఫ్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి లావణ్య గారు, హీరోయిన్ గారు అబ్బా. ఆమె లైక్ ఒక సస్పెన్స్ వెళ్తుంది, సడన్ గా ఒక రొమాంటిక్ ఫేస్ వచ్చేస్తే మనకి ఎంత మంచి వైబ్స్ వస్తాయి. అలాంటి వైబ్స్ లావణ్య గారిని చూసి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర్ గారు, మన ప్రొడక్టర్ గారు, మంచి మూవీ ప్రొడ్యూస్ చేసినారు. ఇలాంటి మూవీస్ మీరు ఇంకా ప్రొడ్యూస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్వేస్గా చాలా బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరికైనా నచ్చుతాయి ఇలాంటి మూవీస్. వాళ్ళు వచ్చి పక్క ఈ థియేటర్స్కి ఈ వీక్లో లేదా ఈ వీకెండ్లో, నెక్స్ట్ వీకెండ్లో, నెక్స్ట్ ఒక మంత్కు ఈ మూవీ ముఖ్య గమనికం చూడండి, అంతే కోరుకుంటాం. గమనిక సినిమా చూసాను బ్రో ఇప్పుడే. సినిమా బాగుంది. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా ఎలా వాడాలి, ఎలా వాడొద్దు, దానికి బానిస అవ్వద్దు మెయిన్, అలా చూపించారు. కొంచెము దాన్ని బట్టి మనం జాగ్రత్త పడవచ్చు మెయిన్ ఆ సినిమా చూసిన తర్వాత. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవన్నీ చాలా మునిగిపోయి ఉన్నారు అందులో. సో మనం ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్త పడాలి అన్న ఆలోచన అయితే వస్తుంది. అండ్ ఇంకోటి, అండ్ సినిమాలో హీరో గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ హీరోయిన్ గారు అపూర్వ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. పురుషోత్తమ్ అని క్యారెక్టర్ ఉంది, చాలా బాగా చేశారు ఆయన కోసం ఇంకోసారి చూడొచ్చు అనిపించింది నాకు సినిమా. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మన చిత్రం భాష గారు చాలా బాగా చేశారు, సీనియర్ యాక్టర్ అయినా.
ఆయన వచ్చిన తర్వాత అది నాకు ఎక్కడో ఒక గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్. అండ్ హీరో గారు అల్లు అర్జున్ సంథింగ్ రిలేషన్ అన్నారు, బట్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ సినిమా అయినా కానీ ఎక్కడో చాలా కొట్టింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న అసలు వేరే లెవెల్, అసలు దానికి పేరు పెట్టే పని లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమైనా వెళ్ళాలి మళ్ళీ. అసలు ఒక రకంగా నాకైతే ఇది దయ్యం సినిమా అన్న ఫీలింగ్ కలిగింది. సూపర్ సినిమా, సూపర్. అండ్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కొంచెం చూపించారు, అది కూడా చాలా బాగుంది. అక్కడ నుంచి మనకు స్టోరీ స్టార్ట్ అయింది. సో ముఖ్య గమనిక చూడండి అందరూ. థ్యాంక్ యూ. మనకు టైటిల్లోనే ఇచ్చిన ఒక ముఖ్య గమనిక, అది చూసి మీరు చాలామంది నేర్చుకోవాలని చెప్పి. సో నాకు ఆ టైటిల్ చూసి నీ మూవీకి ఎలా ఉంటుంది, మరి ఏమి ఇస్తారు మనకని. సో మెయిన్గా మనకు మూవీలు అంటే సోషల్ మీడియా, మనకి ఇప్పుడు ప్రజెంట్లో ఏ విషయం ఉన్నా ఏది ఉన్నా కూడా మంచికైనా చెడుకైనా సోషల్ మీడియాని బాగా వాడుతాం. ఈ సోషల్ మీడియా చెడుకు అంటే ఇప్పుడు లైక్ దానివల్ల ఇప్పుడు ఫేమస్ అవ్వడము, వేరే వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడము, లైక్ అక్రమ సంబంధాలు ఎట్లుంటాయా, సో వాటి వల్ల మనకి అంటే ఆ సోషల్ మీడియా వల్ల ఎలాంటి ప్రభావితం చూపుతుంది, దానివల్ల అలాంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల మన లైఫ్ ఎలా రిస్క్లో పడుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ అంటే మనకి ఒక మెసేజ్ ఇస్తూనే కమర్షియల్గా ఎంటర్టైనింగ్గా ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా నాకు నచ్చిన సీన్స్ అంటే భయ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో మెయిన్గా నాకు కాన్సెప్ట్ బాగుంది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియాని మంచికి వాడుకోకుండా చెడుకి దానికి వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాదు, అలా వాడితే ఎలా అవుద్ది ఏంటనేది అయితే ఆ సోషల్ మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో గుడ్ మూవీ. అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాటు మనకి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి నేర్చుకొని దాన్ని పక్క వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది. అండ్ ఫాదర్ ఎమోషన్ అయితే ఇంకా బాగా నచ్చింది. బీజిఎం సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది భయ నాకైతే. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు థియేటర్లో వాచ్ చేయండి. బాగుంది, చాలా మంచిగా ఉంది, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. మీకు ఏం నచ్చింది మూవీలో? అంటే ఇప్పుడు చాలా మంది ఫేస్ని చూసే కదా లవ్ చేస్తున్నారు, అట్లా ఫేస్ని చూసి లవ్ చేయకూడదు అని అర్థమయ్యే లోపు ఇంకా మనిషి అక్కడ లేడు అనమాట. సో అది కొంచెం ముందు అర్థం చేసుకుంటే బెటర్. నిజంగా నేను చాలా అంటే అక్కడక్కడ నేను చాలా భయపడ్డాను, నేను కొన్ని భయపడతాను. సో అక్కడక్కడ జుమ్ జుమ్ అని భయపెట్టారు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు అందులో ఏముంది, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే, అందరికీ చనివేయకుండా అంతే. ముఖ్య గమనిక మూవీ చూసా. నిజంగా మూవీ హీరో ఫస్ట్ మూవీ అనుకుంటా. నిజంగా ఎన్నో మూవీలు చేసిన ఎక్స్పీరియన్స్తో ఆయన లుక్స్ కానీ నిజంగా అపోజిషన్ ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు ఆయన లుక్ కానీ నిజంగా చాలా భయంకరంగా అనిపించింది. నిజంగా అపోజిషన్ ఎవరన్నా భయపడేలా లుక్స్ చాలా బాగున్నాయి. ఆయన చెవిపోవు కానీ నిజంగా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానిస్టేబుల్గా నిజంగా పోలీస్ వ్యవస్థ మనకు చాలా అవసరం, ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమా ద్వారా మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఎన్నో సోషల్ మీడియా యాప్స్ కానీ ఏదైనా యూజ్ చేస్తాం, మనము తప్పు కానీ రైట్ కానీ మనకే తెలుసు అది ఎంతవరకు యూజ్ చేయాలి. మీరు నాన్ స్టాప్ కావడానికి ఎంతవరకునే వాడండి, మనకు తెలుసు అది ఎంతవరకు మిస్టేక్స్ ఏముంటాయి అనేది చాలా బాగా చూపెట్టారు సరికొత్తగా. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్గా. వాళ్ళ అన్ని రకాల ఆడియన్స్ చూసేలా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పని మనిషి క్యారెక్టర్ కానీ, ఇంకా ఆయన తండ్రి కోసం పడే వేదన, పై ఆఫీసర్ ప్రెజర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడైనా మనకు వర్కింగ్ డిపార్ట్మెంట్లో ఉండే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్ టేక్ చేసి ఎంత బాగా ఆయన సాధించాడు హీరో అనేది చాలా బాగా చూపెట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకాల ఆడియన్స్ వచ్చి థియేటర్ వచ్చి చూడండి. బ్రో సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు, కళ్ళకి ఏడిపోచ్చినాయి తెలుసా ఎమోషన్ కానీ. అసలు నిజంగా ఆయన హీరో ఎవరో కానీ కాళ్ళకి దండం పెట్టాలి, మొక్కి దండం, మన తెలంగాణ భాషలో కాళ్ళకి దండం పెట్టాలి, అంత బాగుంది నిజంగా చెప్తున్నా. మామూలుగా లేదు, సూపర్ ఉంది బ్రో. అసలు ఇక్కడ ఆట ఉంటుంది కదా, ఈ ఆటకు తగ్గ ఇట్లా టచ్ అయింది, ఇట్లా పోయి ఇట్లా గుద్దింది. చూడడానికి అయితే చాలా బాగుంది, అంటే ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది. కానీ లవ్ చేస్తే మాత్రం మనసుతో లవ్ చేయాలి, ఫేస్ అందం అయ్యేం చూడకూడదు, అదొకటే అర్థమైంది అందులో మాత్రం. కామెడీ ఉంది, లాస్ట్ సీన్ మాత్రం మా ఫ్రెండ్ అయితే ఏడ్చేసింది ఏకంగా. అలాంటి సీన్ ఉంది అక్కడ లాస్ట్లో, చెప్పడానికి కూడా మాటలు వస్తలేవు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కోసారి సడన్గా హారర్ మూవీ చూసినట్టు నాకైతే భయం వేసింది ఆ సడన్గా మ్యూజిక్ వచ్చేసరికి. హీరో గారు యాక్టింగా బాగుంది, బాగానే అనిపించింది నాకైతే. మెసేజా చెప్పినా కదా నా లాస్ట్ సీన్ ఉంది కదా, అందం చూసి లవ్ చేయకూడదు, మనసుని చూసి లవ్ చేయాలి.
అందరం చూసి లవ్ చేస్తే మనుషులు కూడా కోల్పోతారు. అందుకని చెప్తున్నా, ఏం చెప్పలేము ఇంతకు మించి.